హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. ఈరోజు ప్రత్యేకించి ఈ వీడియో తిరుపతి మీటింగ్కి సందర్భంగా పెట్టడం జరుగుతున్నది. ఫిబ్రవరి 9th 10th, ఫిబ్రవరి 9వ తారీఖు ఆదివారం, ఫిబ్రవరి 10వ తారీఖు సోమవారం, 2 రోజులు తిరుపతిలో మీటింగు కండక్ట్ చేస్తున్నాము. ఇంతకుముందు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు డీటెయిల్స్ చెప్తాను బ్రీఫ్గా. ఒకటేంటంటే 9th ఫిబ్రవరి 2025 సండే. దిస్ ఈజ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ సెమినార్. తర్వాత 10th ఫిబ్రవరి 2025 మండే. ట్రేడింగ్ సెషన్. ఓకే, సో ఇది 10 to 4:30 ఉంటుంది. 10 to 4:30 PM ఫుల్ డే. మరి భోజనం, మధ్యాహ్నం భోజనం, టీ, హై టీ రెండు ఉంటాయి. అంటే ఫుల్ డే అక్కడే ఉంటారు కదా. తర్వాత ట్రేడింగ్కి సంబంధించి ట్రేడింగ్ సెషన్ ఏంటంటే 8:45 నుంచి 3:45 వరకు ఉంటుంది. 8:45 ఎందుకంటే మార్కెట్ వర్కింగ్ డే కదా, మార్కెట్ స్టార్ట్ అవుతుంది 9:15కి. సో 9:15 కంటే మనం 8:45కి రెడీగా ఉంటే కొంత బ్రీఫింగ్ ఉంటుంది. బ్రీఫింగ్ తర్వాత మార్కెట్ స్టార్ట్ అవుతుంది. లైవ్ సెషన్ ఉంటుంది. లైవ్ సెషన్లో మనం సెమినారు, మన ట్రేడింగ్ సెషను కండక్ట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ 2 రోజులు ఉంటుంది. దీనిలో ఏమిటి ఇన్వెస్ట్మెంట్లో ఏమిటంటే ఇన్వెస్ట్మెంట్ సెమినారు. సో ఇవి బడ్జెట్ తర్వాత పరిణామాలు. ఎందుకంటే ఇది కావాలనే బడ్జెట్ తర్వాత పెట్టడం జరుగుతున్నది. ఎందుకంటే బడ్జెట్ తాలూకు పరిణామాలు, దాని బడ్జెట్ తాలూకు ఇంప్లికేషన్స్ అన్నిటి మీద క్లారిటీ వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, పోస్ట్ బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ, ఏ సెక్టర్లకి బెనిఫిషియల్గా ఉంటుంది బడ్జెట్, ఏ సెక్టర్స్కి డిసడ్వాంటేజ్ ఉంటుంది, తర్వాత ఏ ఇండస్ట్రీస్లో ఏ స్టాక్స్లో గ్రోత్కి పాసిబిలిటీ ఉంటుంది. అంటే స్టాక్స్ మీద ఎంఫసిస్ ఉంటుంది. స్టాక్స్ డిస్కస్ చేస్తాం మెయిన్గా. ఇక్కడ జనరల్ టాక్ కాదు, ఇట్స్ నాట్ జనరల్, స్టాక్స్ మీదే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ స్టాక్స్ డిస్కస్ చేస్తాము. తర్వాత సెకండ్ హాఫ్ ఏమో కొంచెం టెక్నికల్ సెషన్ ఉంటుంది. టెక్నికల్స్, చార్ట్ రీడింగ్ చూస్తాము. అంటే మనం డిస్కస్ చేస్తున్నాం షేర్లు, స్టాక్స్, అవి టెక్నికల్ పొజిషన్ ఏమిటి, వాటికి అంటే ఎంట్రీ ఎగ్జిట్ గురించి మనం ఎంట్రీ గురించి మాట్లాడతాము. ఎంట్రీ ఏ స్టేజ్లో ఎంట్రీ బాగుంటుంది, ఇమీడియట్గా ఎంటర్ అయితే బాగుంటుందా, లేకపోతే వెయిట్ చేయాలా, లేకపోతే స్టాగర్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, అవి టెక్నికల్ పొజిషన్ బట్టి చార్ట్స్ని బట్టి చెప్తాం. అది సెకండ్ హాఫ్ అండ్ కంక్లూషన్. తర్వాత ప్రశ్నలు, సమాధానాలు, ఇంటరాక్షన్ ఎలాగ ఉంటుంది, క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. ఎయిదర్ ది ఎండ్ ఆఫ్ ది మార్నింగ్ సెషన్ ఆర్ at the beginning of the
ఈవినింగ్ సెషను, బిగినింగో ఎండింగో ఈవినింగ్ సెషను మొత్తానికి ఉంటుంది. ఇట్లా వి స్పెండ్ టుగెదర్ 1 full day. ఇదో 10 to 4:30 అంటే ఆల్మోస్ట్ 10 to 5 అనుకోండి. 10 to 5 ఫుల్ డే మీరు అండ్ వి ఆర్ టుగెదర్. లంచ్ అక్కడే ఉంటుంది. తర్వాత ఇది అకామిడేషన్ ఏంటంటే యూత్ హాస్టల్, ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఉంది, రాస్ బిల్డింగ్ దగ్గర, అంటే ఎయిర్ ఇది ఉంది కదా, బైపాస్ రోడ్డు ఉంది కదా, అందులో రాస్ బిల్డింగ్ ఏరియాలో ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్కి పక్కన ఉంది. ఇది యూత్ హాస్టల్ అంటారు దీన్ని. యూత్ హాస్టల్లో ఉంటుంది. అయితే అకామిడేషను కాదు, కానీ డార్మిటరీ ఫెసిలిటీ ఉంది. నైట్ టైము అంటే నైట్కి వచ్చి అక్కడ రెస్ట్ తీసుకుని మార్నింగు సెమినార్కి అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళకి డార్మిటరీ ఫెసిలిటీ ఉంది. ఒక నామినల్గా 150 or 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు నైట్కి. చక్కగా అక్కడ నైట్కి ఉండి ఉదయం ఫ్రెష్ అప్ అయ్యి రావచ్చు. అక్కడే సేమ్ బిల్డింగు, ఎక్కడి నుంచో ఎక్కడో దిగి ఎక్కడి నుంచో రానక్కర్లేదు. ఆల్టర్నేటివ్లీ మామూలుగా ఎక్కడ హోటల్స్లో ఎలాగో స్టే ఉంటుంది, ఫెసిలిటీ ఉంటుంది, అది మీరు యూ హ్యావ్ టు చెక్. అట్లయితే అకామిడేషన్ మాత్రం ఎవరికైనా కావాల్సి ఉంటే మాత్రం ముందుగా చెప్పాలి, ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారో. అది లిమిటెడ్ అకామిడేషన్ కాబట్టి అది ముందుగా బుక్ చేయాలి, ప్లాన్ చేసుకోవాలి. రెండవది ఏంటంటే 9th 8th నైట్కి 9th నైట్కి రెండు నైట్స్కి రెండు రాత్రులకు కూడా ఈ ఫెసిలిటీ ఉంటుంది. కేవలం డార్మిటరీ ఫెసిలిటీ మాత్రమే. అలా కాకుండా బయట నుంచి వచ్చేవారు ఉదయాన్నే తెల్లారిపాటికి వచ్చారనుకోండి, బయట నుంచి దూర ప్రయాణం బై ట్రైన్ ఆర్ బై బస్ ఆర్ లైక్ దట్, వాళ్ళు అక్కడికి వచ్చి ఆ ప్రెమిసెస్కి అక్కడికి వచ్చి ఫ్రెష్ అప్ అవ్వచ్చు. అక్కడికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి బ్యాగ్ అక్కడ పెట్టి ఫ్రెష్ అప్ అయ్యి సెమినార్కి అటెండ్ అవ్వచ్చు. దానికి ఏమీ ఛార్జెస్ ఉండవు, దట్స్ ఫ్రీ. నైట్ స్టే చేద్దాం అనుకుంటేనే దానికి డార్మిటరీ ఛార్జెస్ ఉంటాయి, అదర్వైజ్ మామూలుగా ఫ్రెష్ అప్ అవడానికి ఉండవు. తర్వాత ఏమిటి డిస్కషను అంటే ఏమిటంటే మెయిన్ ఎంఫసిస్ బడ్జెట్ తాలూకు ఇంప్లికేషన్స్, బడ్జెట్ని బట్టి మన స్ట్రాటజీ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అనే దాని మీద ఉంటుంది. అయితే ఎంఫసిస్ స్టాక్స్ మీదే ఉంటుంది. సో రాజమండ్రిలో రాజమండ్రి నవరత్నాలు డిస్కస్ చేసాం కదా, అట్లానే రాజమండ్రిలో ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఏడుకొండల వారి సన్నిధిలో మనం ఈ సెమినార్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి 7 స్టాక్స్ డిస్కస్ చేస్తాం. ఇక్కడ 7 స్టాక్స్, దీన్ని 7 స్టార్స్ అనండి పర్వాలేదు. 7 స్టార్స్. ఇందులో గ్రోత్ స్టాక్స్, వాల్యూ పిక్స్. ఇప్పుడు మార్కెట్లు తగ్గున్నాయి కాబట్టి కొంచెం వాల్యూ పిక్స్ కూడా దొరుకుతాయి, అవకాశం ఉంది. వాల్యూ పిక్స్, గ్రోత్ పిక్స్, లేకపోతే డివిడెండ్ పేయింగ్ కంపెనీస్, అట్లాగా కేటగరైజ్ చేసి ఒక 7 స్టాక్స్ని మనం ఐడెంటిఫై చేస్తాము ఇక్కడ. సో మార్కెట్స్ నేను అనుకున్నాను ఇప్పట్లో వద్దులే, పర్వాలేదులే, తర్వాత చూద్దాం అనుకున్నాను, కానీ బికాజ్ ఆఫ్ మై చాలా బిజీ షెడ్యూలు, చాలా లాస్ట్ 2-3 months నుంచి చాలా ఎక్కువ ట్రావెలింగ్ ఉంది. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఒకటేంటంటే తిరుపతికి ఈ జనవరి ఫిబ్రవరి నెలలోనే వాతావరణం బాగుంటుంది, కండ్యూసివ్గా ఉంటుంది మీటింగ్ కండక్ట్ చేయడానికి. 2 బడ్జెట్, 3 మార్కెట్లు తగ్గుతున్నాయి. సో డౌన్ మార్కెట్లో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. డౌన్ మార్కెట్లు ఎందుకుండవు?
డౌన్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఉంటాయి. అయితే కొంచెం జాగ్రత్తగా స్టడీ చేసి జాగ్రత్తగా చూసుకుని తెలుసుకుని అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే అలా ఉండిపోతాయి అవి. ఫండమెంటల్స్ చెక్ చేసుకోవాలి, ఫండమెంటల్స్ చూసుకుని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో ఐ థాట్ ఎస్ మార్కెట్లు డౌన్గా ఉన్నాయి కాబట్టి సో ఈసారి మీటింగు స్కిప్ చేయకూడదు. ఎందుకంటే చాలా కాలం తర్వాత విజయవాడలో ఒకటి కండక్ట్ చేసాం, ఆగస్ట్ అనుకుంటాను. ఆ తర్వాత అక్టోబర్, నవంబర్ ఆ ప్రాంతాల్లోని తిరుపతి, కోర్స్ కాకినాడలో కూడా కొంచెం చిన్న స్మాల్ ట్రేడింగ్ సెషన్ పెట్టాం. తర్వాత తిరుపతి రాజమండ్రి అండ్ కాకినాడ. రాజమండ్రి తర్వాత నెక్స్ట్ లిస్ట్లో ఉన్నది తిరుపతి రొటేషన్లో. తిరుపతి తర్వాత రొటేషన్లో ఏమొస్తుందండి అంటే తిరుపతి తర్వాత హైదరాబాదే రావాలి. మరి చూద్దాం ఎలా ఉంటుందో. తిరుపతి తర్వాత హైదరాబాదు, మళ్ళీ హైదరాబాద్ తర్వాత విశాఖపట్నం, అట్లాగా. సో ఈ సెంటర్స్లోనే కండక్ట్ చేయడం జరుగుతున్నది. కొంతమంది మా వరంగల్లో పెట్టండి సార్ అంటుంటారు, కొంతమంది మా నెల్లూరులో పెట్టండి అంటారు. అంటే ఏం లేదు, ఇక్కడ ఈ మీటింగ్ కండక్ట్ చేయడానికి మెయిన్ థింగ్ ఏంటంటే సపోర్టు, అంటే మ్యాన్ పవర్ సపోర్టు, తర్వాత ముఖ్యంగా అకామిడేషను. విజయవాడ ఆయన వాలంటరీగా అనౌన్స్ చేసి సార్ నేను హెల్ప్ చేస్తానండి మీకు అకామిడేషన్ కోసమని, మచిలీపట్నం ఆయన, అదే పెడన, మొత్తానికి ఆయన చాలా హెల్ప్ చేశాడు. విజయవాడలో కండక్ట్ చేయగలిగాం. మరి అలాగే రాజమండ్రి, మరి మా నాగేశ్వరరావు గారు చిరకాల మిత్రుడు, ఆయన అది పెర్మనెంట్. రాజమండ్రిలో మీటింగ్ పెట్టడం చాలా సులువైన పని, ఎందుకంటే మ్యాన్ పవర్ సపోర్ట్ ఉంది, తర్వాత అంతా ఉంది, అన్ని రకాలుగా సపోర్ట్ ఉంది రాజమండ్రి. నెక్స్ట్ ఏమిటండి అంటే విశాఖపట్నానికి కూడా పర్వాలేదు ఉంది. విశాఖపట్నంలో ఉన్నారు, తిరుపతిలో ఉన్నారు, మరి రెడ్డి గారు ఉన్నారు, ఆయన చూస్తున్నారు. హైదరాబాద్లో కూడా ఉన్నారు. అందువల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడైతే ఈ ఫెసిలిటీ ఉంటుందో అకామిడేషను వెతకగలిగి ఉండాలి, కొంచెం రీజనబుల్గా ఉండాలి అకామిడేషను. మరి హైఫై అకామిడేషన్ అనుకోండి, స్టార్ హోటల్స్ మనం ఎంతసేపు చాలా ఈజీ బుక్ చేయటం, బట్ ఆ మేరకు ఎక్కువగా ఛార్జ్ చేయవలసి వస్తుంది. అంటే ఇబ్బందే. అయినప్పటికీ కూడా ఒక్కోసారి చేస్తాము, తప్పదు. విజయవాడలో లాస్ట్ టైం మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు పర్ ప్లేటు ఒక వ్యక్తికి పర్ ప్లేటుకి 900 రూపీస్ ఎంతో ఛార్జ్ చేశారు. మనం చెప్పిన ఫీజే 900 రూపీస్ ఉంది. అప్పుడు దాన్ని 900ని 1000 చేసాము. బట్ ఆ ప్లేట్ల లెక్కలో వచ్చిన వాళ్ళకంటే 2-3 ప్లేట్లు ఎక్కువ వచ్చినాయి. 2-3 ప్లేట్లు ఎక్కువ లెక్క వచ్చింది. ఇట్స్ ఫన్నీ. అట్లా ఉంటుంది కొంచెం. అట్లా స్టార్ హోటల్స్ ఇక తప్పలేదు, అప్పటికప్పుడు మరి చేయవలసి వచ్చింది. బట్ స్టార్ హోటల్స్ వీ కాంట్ అఫోర్డ్. కాబట్టి అదర్వైజ్ కళ్యాణ మండపాలు లాంటివి అవి అయినా కొంచెం అకామిడేషన్స్ కొంచెం రీజనబుల్గా ఛార్జ్ చేసేవి ఉంటే అక్కడ మనం కండక్ట్ చేయొచ్చు. కాస్ట్ బెనిఫిట్ విజిట్ చేసే వాళ్ళకి పాస్ ఆన్ చేయొచ్చు, లేకపోతే ఎక్కువ ఛార్జ్ చేయవలసి వస్తుంది. బేసిక్గా ఏంటంటే ఐ డోంట్ లైక్ టు డూ దట్. మరి ఇక్కడ తిరుపతిలో కూడా రెడ్డి గారు అకామిడేషన్ అది చూస్తున్నారు, తర్వాత అక్కడ నాగేశ్వరరావు గారు, ఇట్లా. సో మనకి నెక్స్ట్ ఏంటంటే ఇది 9th 10 to 4:30 ఉంటుంది. 7 స్టాక్స్, ఏడుకొండలవాడి సన్నిధిలో 7 స్టాక్స్ ఆయన ఆశీర్వాదం తీసుకుని మనం సెలెక్ట్ చేస్తాము, డిస్కస్ చేస్తాము. సో ఇన్వెస్ట్మెంట్ కోసం. సరే, ఇన్వెస్ట్మెంటు అనేది పర్సనల్ చాయిస్, చేయాలా కొనుక్కోవాలా అక్కర్లేదు అనేది పర్సనల్ చాయిస్ అనుకోండి. బట్ వీ డిస్కస్ 7 స్టాక్స్ దేర్ ఇన్ దట్ సెమినార్. తర్వాత ఏంటంటే నెక్స్ట్ డే 10th ట్రేడింగ్ మీద. ఈ ట్రేడింగు స్టార్ట్ అయ్యేది 9:15 కదా. ఒక హాఫ్ అన్ అవర్ ముందుండి
మనం కొంత ఇంట్రడక్షన్ తీసుకుంటాం, కొంచెం బ్రీఫింగ్ ఉంటుంది. బ్రీఫింగ్ తర్వాత మార్కెట్ స్టార్ట్ అవుతుంది. మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత మనం లైవ్ ట్రేడింగ్ అవి చూస్తాము. లైవ్ ట్రేడింగ్ చేస్తాము, లైవ్ ట్రేడింగ్ చూస్తాము. ఆ లైవ్ ట్రేడింగ్లో ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. ట్రేడింగ్ ఎలా చేయాలి, ఏమిటి, కథా కమామేషు, ట్రేడింగ్ మెలకువలు, ఇండికేటర్స్ ఎలా యూస్ చేయాలి, అట్లా అనమాట. ప్రైస్ మూమెంటు. సో ప్రాక్టికల్. దిస్ ఈజ్ ట్రేడింగ్ ఈజ్ ఆల్వేస్ షుడ్ ఆల్వేస్ బి ప్రాక్టికల్. థియరీతో పని లేదు, థియరీ వల్ల ఉపయోగం లేదు. థియరీ ఎంత నేర్చుకున్నా కానీ ప్రాక్టికల్గా కొంత ఎక్స్పోజర్ ఉంటే ఇవ్వగలిగితే అది బెటర్గా ఉంటుంది. అందుకని నేను ట్రేడింగ్ సెషన్స్ ఎక్కడ కండక్ట్ చేసినా కానీ ఐ విల్ కండక్ట్ లైవ్. సో 8:45 to 3:45, 3:30కి మార్కెట్ అయిపోతుంది. ఆ తర్వాత ఒక పావు గంట 20 నిమిషాలు ఉండి టీ తీసుకుని నిష్క్రమిస్తాము. ఇది 2 రోజుల ప్రోగ్రాము. సో ఈ 2 రోజుల ప్రోగ్రామ్కి సంబంధించి అకామిడేషన్ మీరే చూసుకోవాలి. స్టే చేయవలసి వస్తే నైటు. బట్ ఇక్కడ స్టే చేయాలనుకుంటే డార్మిటరీ ఓకే అనుకుంటే ముందుగా చెప్పండి డార్మిటరీ కావాలని. మెసేజ్ పెడితే లిమిటెడ్ ఉంటుంది, లిమిటెడ్ పాసిబిలిటీ ఉంటుంది డార్మిటరీకి కూడా. మీరు చెప్తే ముందుగా అవి బుక్ చేయటం జరుగుతుంది. వీల్ బుక్ డార్మిటరీ ఫర్ యూ. రిజర్వ్ చేస్తాము. ఎంతమంది రిక్వైర్మెంట్ ఉంటే ఎంత అవైలబిలిటీ ఉంటే ఆ మేరకు అది బుక్ చేసేస్తాం. దూరం నుంచి వచ్చేవాళ్ళకి, బయట నుంచి వచ్చేవాళ్ళకి ఈ ఫెసిలిటీ ఉంటుంది. సో దీనికి టోటల్గా ఏంటంటే మనకి ఇందులో లంచ్ ఉంటుంది. తర్వాత ఏంటంటే మధ్యాహ్నం టీ, స్నాక్స్ విత్ టీ, హై టీ అంటాం కదా, హై టీ ఉంటుంది. సో ఫుల్ డే ఉంటుంది, ఇది డే అంతా ఉంటుంది. దీనికి ఏంటంటే ఈ సెషన్కి ఛార్జెస్, ఇన్వెస్ట్మెంట్ సెమినార్ ఛార్జెస్ ఏమో 1200. తర్వాత ట్రేడింగ్కి ఛార్జెస్ ఏంటంటే 1000 రూపీస్. ఇది కూడా ఫుల్ డే సెషనే కదా, లంచ్ తర్వాత హై టీ అన్నీ ఉంటాయి. ఇది 1000 రూపీస్. అయితే 2 సెషన్స్ అటెండ్ అయ్యే వాళ్ళకి 1200 ప్లస్ 1000 2200 కదా. అయితే 2 అటెండ్ అయ్యే వాళ్ళకి 200 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది. 2000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది బోత్ సెషన్స్ అటెండ్ అయ్యే వాళ్ళకి. ఇండివిజువల్ సెషన్స్ 9th ఏమో 1200, 10th ఏమో 1000. 2 సెషన్స్ 2 రోజులు అటెండ్ అయ్యే వాళ్ళకేమో 2000 రూపీస్. ఇది దీని తాలూకు కాంట్రిబ్యూషను, ఫీజు స్ట్రక్చరు. ఓకే, దిస్ ఈజ్ ఇన్క్లూజివ్ ఆఫ్ ఎవ్రీథింగ్, నాట్ డార్మిటరీ ఛార్జెస్ మీరు అవైల్ చేసుకునేటట్టయితే అది మీరు ఎక్స్ట్రా పే చేసుకోవాలి. దయచేసి అదే 150 200 ఆ రేంజ్లో ఉంటుంది. అది మీరు పర్ హెడ్ మీరు పే చేసుకోవాలి. ఓకే అండి. సో మీరు అవైల్ చేసుకోవాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు అటెండ్, దీనికి ఏంటంటే ఈ సండే రోజున ఒక్కరోజే అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళు ఏంటంటే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఒక్కరోజైనా 2 రోజులైనా మీరు అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. జనరల్ మెసేజ్ పెట్టకండి. వాట్సాప్ 8121648156 8121648156కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఏమైనా పెడతారు? ఒకే రోజు అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, సండే అని పెట్టండి. సండే 9 అవుతుంది. మీరు కావాలంటే సండే 9 అని పెట్టండి, లేదా సండే అని పెట్టండి మెసేజ్. సండే 9 అని పెడితే మెసేజ్ సరిపోతుంది. అంటే మీరు యు ఆర్ డిజైరస్ ఆఫ్ అటెండింగ్ దిస్. అలా కాకుండా రెండో రోజు అటెండ్ అవ్వాలనుకుంటున్నాను అనుకోండి, మండే 10 అని పెట్టండి, లేదా మండే అని పెట్టండి చాలు. ఓకే,
ఈ మెసేజ్ సండే 9 అని మండే 10 అని పెట్టండి. లేకపోతే మీరు 2 రోజులు అటెండ్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, బ్రీఫ్గా బోత్ అని పెట్టండి చాలు. బోత్ అని పెడితే సరిపోతుంది. సండే 9 మండే 10. సండే రోజు అటెండ్ అయ్యేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్కి సండే 9 అని పెట్టండి. ట్రేడింగ్కి అటెండ్ అయ్యేవాళ్ళు మండే 10 అని పెట్టండి. 2 అటెండ్ అయ్యేవాళ్ళు బోత్ అని పెట్టండి. ఓకే, మీరు గుర్తుంచుకోండి, అకామిడేషన్ లిమిటెడ్. సుమారుగా 100 పీపుల్ని అకామిడేట్ చేయగలదు. సండే సెషన్ అయితే సుమారుగా 100 పీపుల్ని అకామిడేట్ చేయగలదు. అదే మండే సెషన్ అయితే 45-50 కంటే ఎక్కువ అకామిడేట్ చేయలేదు, 50 మ్యాక్సిమం. సో 100-50, అందువల్ల అకామిడేషన్ లిమిటెడ్ కాబట్టి మీరు ముందుగా రిజర్వ్ చేసుకోవాలి, బుక్ చేసుకోవాలి. మీరు ఈ మెసేజ్ పెడితే నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను. ఆ డీటెయిల్స్ ప్రకారం మీరు ముందుగా పే చేసి రిజర్వ్ చేసుకోవాలి. నంబరు ఇస్తాము, ఆ నంబర్కి మీరు బుక్ చేసుకుంటే మీ సీటు కన్ఫర్మ్ అవుతుంది. ఓకే అండి. సో ఇది విషయం. సండే 9 మండే 10 లేకపోతే బోత్. అట్లా వాట్సాప్ మెసేజ్ పెట్టండి 8121648156. ఓకే అండి. చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, సార్ డీటెయిల్స్ చెప్పండి అని. నేనేమనుకున్నానంటే సెపరేట్గా ఒక వీడియో పెడితే దీని గురించి బాగుంటుంది, ప్రత్యేకించి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇంట్రెస్టెడ్ పీపుల్ దే విల్ వాచ్ దిస్ వీడియో అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఓకే అండి. ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ తిరుపతి. సో దేవుడి దర్శనం కూడా అవుతుంది. నేను తిరుపతి క్రమం తప్పకుండా పెడుతూ ఉంటాను. ఎందుకు పెడుతూ ఉంటానంటే స్వామి కార్యం స్వకార్యం లాగా దర్శనం కూడా అవుతుంది, మీటింగ్ అవుతుంది కదండి. ఓకే, ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గుడ్ టైం. థ్యాంక్ యూ.